హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సూపర్. ఎలాన్ మస్క్ గారు యాష్ గారితో చేయి కలిపారు కాబట్టి ఎలాన్ మస్క్ దగ్గర ఉన్నటువంటి టాప్ ప్రయారిటీ ఉన్న లీగల్ అడ్వైజర్స్ ని మన యాష్ గారు నియమించుకున్నారు. ఫినిషింగ్ వాళ్ళు వచ్చారు కాబట్టి సమస్య క్లియర్ అయింది, మనకి లైన్ క్లియర్ అయింది. అవును, జల్దీ క్లియర్ అయింది. ఆయనకు అవసరం ఎందుకు, ఆయన వదులుతున్న కార్లు, ఆ కార్ కెపాసిటీ, టెక్నాలజీ, వాడిన ఐటమ్స్, మెటీరియల్ చాలా పవర్ఫుల్, కాస్ట్. అటువంటి కార్లు ఫెయిల్యూర్ అయ్యిందంట. ఏఐ డ్రివెన్ కార్స్ అంటే అసలు ప్రపంచవ్యాప్తంగా టెస్లాకి బ్రాండ్ పడిపోతుంది. అవును, పడిపోతుంది. అట్లాంటిది ఆయన పంపించిన రాకెట్, స్టార్ లింక్ గానీ, ఇంకేమైనా గానీ, ఏదైనా స్పేస్ లింక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఆయన పంపించినా కూడా వాటి నుంచి వచ్చే టెక్నాలజీ కంటే మామూలుగా మనం అందరూ చూసింది ఆర్టిఫిషియల్ నారో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ జనరల్ టెక్నాలజీ మనం చూసినాం, ఇంటెలిజెన్స్. అవును, ఇప్పుడు ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ యాష్ ముఫర్ గారితో టైప్ అయ్యి పైన ఉన్నటువంటి స్పేస్ స్టేషన్ నుంచి 1250 సోలార్ సెల్స్ అవి ఆపరేట్ చేస్తే అన్ని ప్లగ్ ఇన్ అయిపోయినాయి, మొత్తం అన్ని కూడా యాక్టివేట్ లో ఉన్నాయి. యాక్టివ్ మోడ్ సోలార్ ప్యాడ్స్ ఉంటాయి వాటికి. ఓకే, 1250 సోలార్ సెల్స్ కి సోలార్ ప్యాడ్స్ సూర్యుడు ఉన్నంత వరకు ఉంటుంది. సూపర్. సూర్యుడు ఉన్నంత వరకు భూమిని మొత్తం చుట్టేస్తుంటాయి అవి 1250 సోలార్ సెల్స్ విత్ పవర్ఫుల్ కెమెరాస్. అవి ఏం చేసినాయంటే అక్కడ నుంచి సిగ్నల్స్ ఎక్కడికి వస్తాయి అంటే భూమి మీద మనం ఉంటే చాలు, భూమి మీద ఏదైనా వస్తువు ఉంటే చాలు పసిగట్టేస్తుంది టెక్నాలజీ క్షణాల్లో. రియల్ టైమ్ అనలిటిక్స్. సూపర్ సూపర్. మన ఇంటి ముందు ఇప్పుడు ఎవరు వెళ్తున్నారో కూడా, పాలతను వెళ్తున్నాడు అంటే ఎస్ పాల వ్యక్తి, పాలమ్మేవాడు వెళ్తున్నాడు, బైక్ లో వెళ్తున్నాడు అని పైన చూపించేస్తుంది. అట్లాంటి రియల్ టైమ్ అనాలిటిక్స్ ఏఐ డ్రివెన్ కార్స్ ఫెయిల్ కాకుండా, వాళ్ళు తీసుకొస్తున్న రోబోస్ ఫెయిల్ కాకుండా, టెస్లా అంటే ఎలాన్ మస్క్ తీసుకొస్తున్న వ్యవస్థలో ఎన్ని రకాల ప్రొడక్ట్ అయితే ఉన్నాయో రోబోటిక్, అన్ని ప్రొడక్ట్లు, అన్ని రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ లో ఉన్నటువంటి ఆ సిస్టమ్స్ అన్ని కూడా మన టెక్నాలజీ ద్వారానే రన్ అవుతాయి. అందుకే యాష్ గారు అన్నారు, మన ప్రొడక్ట్ ఎలా ఉంటుందంటే వితౌట్ కేబుల్, వితౌట్ కరెంట్, వితౌట్ బ్యాటరీ, వితౌట్ యూపీఎస్. మీరు సముద్రం నడిబొడ్డున, ఎడారి నడిబొడ్డున పోయి మీరు టీవీ చూడొచ్చు అన్నారు. అవును అన్నాడు. రిఫ్రిజిరేటర్ కూడా యూజ్ చేయొచ్చు మీరు వితౌట్ కేబుల్స్, వితౌట్ పవర్ తో సంబంధం లేకుండా పరికరాలని వినియోగించుకోవచ్చు. అటువంటి ప్రక్రియని, అటువంటి టెక్నాలజీని మనకి సాఫ్ట్వేర్ ద్వారా పరిచయం చేయబోతున్నారు యాష్ ముఫర్ గారు. సింగిల్ సైన్ ఇన్. ఆ డాష్ బోర్డ్స్ ఎలా ఉంటాయి, ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంటాయి అప్పుడు అన్నాడు. ఇప్పుడు మీరు గుర్తు చేసుకుంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. జస్ట్ నాకు ఆయన జాన్ వైట్ గారు పెట్టిన కంటెంట్ అంత పవర్ఫుల్ గా ఉంది. ఆకాశంలో కోట, కింద భూమి మీద దాని పునాది పడిందంటే కిందనే కదా మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది. అవును, పైకి తీసుకెళ్ళాము. పునాది కింద పడింది, ఆకాశంలో కోట సెట్ అయిపోయింది. సూపర్ అయిపోయింది. ఆ రాజ్యం మందే, దాని సామ్రాజ్యాధిపతులు మనమే. 10 లక్షల మంది ఈ సమూహం. ఇప్పుడు కాపాడుకున్నాడు ముందటికెళ్తాడు. ఇప్పుడు మీ కస్టమర్లు ఎంతమంది చెప్పండి? దాదాపు విక్టరీ విత్ యాష్ లోకి వచ్చినాక ఒక 800,000 దాకా ఉంటారు. విక్టరీ విత్ యాష్ లో వచ్చిన తర్వాత మీ సింగిల్ అకౌంట్ లో ఎంతమంది ఉన్నారు? నా సింగిల్ అకౌంట్ లో 800 దాకా ఉంటారు. 800 ఉన్నారు అంటే 1000 స్లాట్స్ లో మీరు 800 కంప్లీట్ చేశారా? అంతే. ఇప్పుడు చేయలేదు. అప్పుడు 10 పంపించినప్పుడు ఆ 10 ద్వారా అట్లాగా 800. అలా కాదు అంటే మీకు డైరెక్ట్ ఎంతమంది ఉన్నారు? మీ డైరెక్ట్ 10, ఓన్లీ డైరెక్ట్ 10 ఉన్నారు. అది కాదు, మీ కస్టమర్స్ 960 కోట్ల మంది ఉన్నారు. అబ్బా, మీరు నమ్ముతారు నమ్మరు. ఇప్పుడు ఆ 1000 స్లాట్స్ కూడా తీసేస్తాడు నాకు తెలిసి, అన్లిమిటెడ్ పెట్టేస్తాడు. అదే పెట్టాడు క్రిస్ జాన్సన్ ఇప్పుడు అన్లిమిటెడ్ అని. అంటే అన్లిమిటెడ్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అంటే అక్కడ ఆల్రెడీ మనకు రెడీ అయి ఉన్నది అన్నట్టే. కాదు, నేను ఏమంటున్నా అంటే నేను మీకు ప్రత్యేకంగా మీకు 960 కోట్ల కస్టమర్లు అంటున్నాను. మామూలుగా ఎలా చెప్పండి? ఆల్రెడీ ట్రాఫిక్ రెడీ చేసి ఒక్కొక్కలకు సెటప్ చేసి పెట్టిండని అర్థం. మీకు మాత్రమే నేను 960 కోట్లు అన్నాను. 960 కోట్లు మీకు ఎందుకు ఇచ్చాడు? ఓన్లీ సతీష్. చెప్పండి, అది కూడా మీరే చెప్పండి. షాక్ అయిపోయినా. ఏమీ లేదు,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు జస్ట్ విక్టరీ విత్ యాష్ లైక్ రావడానికి జస్ట్ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం కోసం మాత్రమే బ్రిడ్జ్ అది. అవును అది వ్యాపార సంస్థ కాదు. అవును వ్యాపారాన్ని ఎలా మనము స్టెబిలిటీగా పెట్టుకోవాలో, స్టాండర్డైజ్డ్ గా ఉండాలో నేర్పించేటువంటి ఒక ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్, అది ఒక ట్రాక్. అవును అవును ఓకేనా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 10 ఇచ్చారు, అవును మళ్ళీ 15 ఇచ్చారు, అవును మళ్ళీ 25 ఇచ్చారు, అవును మళ్ళీ 100 ఇచ్చారు, అవును మళ్ళీ 1000 ఇచ్చారు. 1000 ఇచ్చిండు. మనందరి ఆలోచన ఏమైంది? అప్ప 10 ఇస్తేనే చేసాక కాలేదు, మేము మాకు అంతమంది లేరు, మాకు తెలీదు, మీరు ఏం సంపాదించారు ఇప్పుడు దాకా, ఉమ్, ఇది ఎంత ఉంది చూపించండి, మీకు బ్యాలెన్స్, మీకు 8 ఏళ్ళు ఉన్నారు కదా, మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, చూపించండి అని చెప్పి అంటారు జనాలు. అవును అంటారు. జనాలకి మనం సంజాయిస్ చెప్పడానికి వీలుండదు, వీళ్ళు కుదరదు, వాడు విండు. అవును పక్కా. ఏ పోప ఆనంద్ ఇట్లా అవి దండిగా ఉన్నాయి కానీ యాప్స్ పిచ్చి అవును. పుట్టుడున్నాయి మార్కెట్ లో, అవును నీదే ఎందుకు వాడతామయ్యా మేము అంటారు. అవును అంటారు. ఇలా అంటారు కాబట్టి మనం ఎవరు కూడా సాహసం చేయలేము ఈ టైంలో. చేయలేం. ఎందుకు చేయలేము? ఇది మంచి మంచి పొజిషన్. ఇది మనం ఖతర్నాక్ కొత్త ప్లాట్ఫామ్ అని కంపెనీలోకి మనకు మనం ఎంటర్ మాత్రమే అయ్యే తెలుసు. కొత్త కంపెనీలోకి ఎంటర్ అయ్యేటువంటి ఆ మూమెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో మనం డిస్టర్బ్ చేసుకుని కంపెనీని డ్యామేజ్ చేయకూడదు. మనం బయటకు పోయి మనం మంచి ఉద్దేశంతో, మన ఇంటెన్షన్ గొప్పది, అవును మనం ఇది మంచిది, ఇది తీసుకో, నువ్వు రేపు పొద్దున బాగుంటావు అని చెప్తే కూడా వాడు మన ఇంటెన్షన్ ని స్వీకరించే స్థాయిలో వాడు ఉన్నాడు. ఎస్ వాడు ఏమంటాడంటే ఒకేసారి మనల్ని చిరుచూపు చూస్తాడు, మన కంపెనీని ఇంకా వాడు దుమారం లేపేస్తాడు, దూషిస్తాడు. అవును అందుకని అక్కడ మనము కంపెనీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. మౌత్ క్యాన్వాసింగ్ ఇస్ వెరీ డేంజరస్. అవును అందుకనే యాష్ ముఫర్ గారు మనకి ఇట్లా కెపాసిటీ పెంచుకుంటా మనకి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ వచ్చారు. అవును 1000 ఇచ్చారు. నెక్స్ట్ దాన్ని ఏం చేస్తారంటే 10,000 కూడా ఇవ్వచ్చు, ఇచ్చి అన్లిమిటెడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా అన్లిమిటెడ్ చేసేయచ్చు. ఎందుకు చేస్తున్నాడు అన్లిమిటెడ్ అంటే, ఉన్నది భూమి మీద 960 కోట్ల మందే కదా జనాభా. అవును మనం 10 లక్షల మంది ఉన్నాం. అవును ఆ 960 కోట్ల మందిని మనకి ఎలా పంచిపోతున్నాడు యాష్ అంటే, మీకు ఒక ఇన్వైటర్ లింక్ ఇచ్చాడు. ఆ లింక్ ద్వారా మీరు లోపలికి వచ్చారు. అవును లింక్ ద్వారా లోపలికి వచ్చారు అంటే మీరు వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ విక్టరీ విత్ యాష్. అవును అంటే మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత, అంటే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకుంటారు. అవును కేవైసీ అయిపోయిందంటే ఏంటి? మీరు ధృవీకరించబడినటువంటి సభ్యుడు అని అర్థం. అవును మీరు మీ అకౌంట్ లోకి వెళ్ళి ఒకసారి అకౌంట్ మీ ప్రొఫైల్ డేటా చూస్తే, మీ ప్రొఫైల్ పిక్ దగ్గర అడ్మిన్ అని ఉంటుంది. అంటే ఏంటి? కంపెనీ అడ్మినిస్ట్రేషన్ మీరే. కంపెనీ అడ్మినిస్ట్రేషన్ మనమే. అడ్మినిస్ట్రేషన్ మీరు. అవును మీరు, నేను, అందరం. అంటే మీరు లింక్ తో మాత్రమే లోపలికి వచ్చింటారు. ఆ లింక్ ఇచ్చినటువంటి వ్యక్తి మీకు లీడర్ కాదు. అవును కాదు. ఆ లింక్ ఇచ్చినటువంటి వ్యక్తి మీకు అప్లైన్ కాదు. ఆ లింక్ ఇచ్చినటువంటి వ్యక్తి మీకు సీనియర్ కాదు. అతను, మీరు ఇద్దరు ఒకటే. అతని దగ్గర మీరు మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు 100 మంది ఉండొచ్చు. అతను లింక్ ఇచ్చిండొచ్చు, కానీ మన 100 మంది కూడా అతని టీం కాదు. మీరు డైరెక్ట్ గా కంపెనీకి యాష్ ముఫర్ టీం. అలాగా మనందరం 10 లక్షల మందికి కూడా ఈక్వల్ టు కంపెనీ. కంపెనీ అడ్మినిస్ట్రేషన్, ఏ లాభం వచ్చినా, రెవెన్యూ ఎంత ప్రపంచవ్యాప్తంగా వచ్చినా అదంతా మనకి షేర్ చేస్తారు. సూపర్. ఓకేనా? అలాగా మీ దగ్గర 960 కోట్ల కస్టమర్లు, ప్రపంచం మొత్తం మందే. ఇది బీవర్స్.